అమ్మా నాకేమైందమ్మా? కడుపంతా నొప్పిగా ఉందమ్మా. నేను చచ్చిపోతానమ్మా.
స్తుతించడమే అమోఘం. ఆ దైవ నియమ నిర్వీర్యం ఏరులై పారేటి వీర్యం, విచ్చలవిడిగా రెచ్చిపోతుంది కామ వికారపు చాట్యం. అవయవాలలో కోరిక ఉందని అబలను బలి చేస్తే, మహిళను వేధిస్తే, శిశువుని చెరి చేస్తే, బలి పశువుగా మారేస్తే, నొప్పితో గిజగిజలాడిపోతుంది భూతలం, ప్రసవ వేదనతో మూలుగుతుంది సృష్టి సమయం. చిన్న బిడ్డలే చినుకు గుడ్డలై రాలుతున్నారు చూడరా, అనుకుంటే దారుణమాగదురేవరా. దిక్కు చూపేటి నువ్వు చేస్తే శోభవుతుంది భారతం. సత్య మార్గాన్ని నడిపించడమే అత్యాచార నిరోధకం. మర్మాంగముండ మగతనం కాదురా, చేసేవాళ్ళు మగాళ్ళు కాదురా. ఆడతనంలో అమ్మని చూస్తే అదే మగతనం చాటి చెప్పరా. ఆడతనంలో యేసుక్రీస్తులో అమ్మని చూడరా. వేషను సైతం అమ్మని పిలిచిన అద్వితీయుడురా. ఇలా తలంలో అలాంటి మగాడు ఎవరున్నారురా. మగాడంటే ఎలా ఉండాలని చాటి చెప్పరా. ఇలా తలంలో అలాంటి మగాడు ఎవడున్నాడురా. మగాడంటే అలా ఉండాలని చాటి చెప్పరా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నానండి. ఈ పాట పాడవలసిన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు చిల్డ్రన్స్ డే అండి, అందరికీ తెలిసిన విషయమే. అయితే సమాజంలో చిన్నపిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల చాలా భద్రత లేని కాలంగా మనం చూస్తున్నామండి. ఆడపిల్ల పుట్టిందంటే చాలా భయం వస్తుంది. ఎందుకంటే సమాజంలో ఉన్న మరి తల్లిదండ్రులు కానీ మరి ఆడపిల్ల పుట్టిందంటే చాలా ఎలా పెంచాలి, సమాజంలో బయటకు వెళ్ళిందంటే మళ్ళీ నా బిడ్డ మళ్ళీ ఇంటికి వస్తుందా లేదన్న ఆ భయంలో తల్లిదండ్రులు ఉండిపోయారండి. నిజమేనండి. మనం ప్రస్తుత కాలంలో చాలామంది మరి ఆడపిల్లని చూసాము, చాలా బాధపడ్డాము, వారి నిమిత్తమే ప్రార్థన చేసాము. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్ల పుట్టింది, పెళ్లి చేసాం, ఇంటికి పంపించేస్తాం, అత్తారింటికి పంపించేసాం, మా బాధ్యత వదిలిపోయింది అని ఏ తల్లిదండ్రులు అనుకోవద్దండి. ఆడపిల్ల పుట్టింది మొదలుకొని మరి తల్లిదండ్రులు చనిపోయేంత వరకు కూడా ఆడపిల్లల్ని మరి చిన్న బిడ్డల వల్లే చూడండి. వారిని ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఎలా ఉన్నారు ఏంటి అనేది ప్రతిదీ కూడా వారి విషయమే మీరు ఆలోచించాలి, ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏంటంటే, యేసుక్రీస్తు వారు వేశ్యను కూడా అమ్మని పిలిచాడండి. మరి యేసుక్రీస్తు వంటి గొప్పవాడే మరి వేశ్యను అమ్మని పిలిచాడు. మరి అంతకంటే గొప్పవారు మనం కాదు. మనకున్నటువంటి మగపిల్లల్ని ఏ విధంగా పెంచాలని నేను ఆశపడుతున్నానంటే, ఏ ఒక్క స్త్రీ అయినా వాళ్ళకి ఎదురుపడినప్పుడు నీకు వేరే ఆలోచన రాకూడదు నాన్న. వేరే ఆలోచన వస్తుందంటే అది చాలా ప్రమాదానికి దారితీస్తుందండి. ప్రమాదం జరిగిపోయిన తర్వాత మనం ఎంత బాధపడినా అది ఉపయోగం లేదు కదా. కాబట్టి ఆ చిన్న బిడ్డలు ఉన్నటువంటి మగపిల్లలకి తల్లిదండ్రులకి ఏం చెప్పాలంటే, ఏ స్త్రీని చూసినా కానీ నేను గుర్తు రావాలి నాన్న నీకు, లేకపోతే అక్క గుర్తు రావాలి, లేకపోతే చెల్లి గుర్తు రావాలి అని చిన్ననాటి నుంచే వారికి మీరు చెప్పితే ఖచ్చితంగా సమాజంలో మార్పు అనేది వస్తుందండి. నిజంగాను ఇలాంటి ప్రమాదాలు ఆడపిల్లలు బయటకు వెళ్తే మరలా ఎలా వస్తారన్న ఆందోళన తల్లిదండ్రులకు ఉండదండి. దయచేసి క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే, మన పిల్లలు మగపిల్లలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లని చూసినప్పుడు ఒక సహోదరి భావం కలగాలి, ఒక తల్లి భావం కలగాలి. వారిని చూసి ఇటువంటి అనాలోచన రాకూడదని చిన్ననాటి నుంచే వారిని పెంచండి. ఇలాంటి ప్రమాదానికి ఆడపిల్లలు గురవకుండా ఉంటారని నేను తెలియజేస్తున్నానండి. మరి ఇప్పటివరకు నా మాటలు విన్నందుకు చాలా కృతజ్ఞతలు.
మనం చెప్పిన మాటలు ఏమైనా తప్పుంటే క్షమించండి. నాకున్నటువంటి ఆలోచన మీ మధ్యన పెట్టాలని ఆశపడ్డాను. కాబట్టి ప్రతి మగబిడ్డను కూడా, ప్రతి ఆడబిడ్డను కూడా ఒక సహోదరిగా చూడాలి అని చిన్ననాటి నుంచే వారికి ప్రోత్సహించండి. వారిని ఆ బాటలో నడిపిస్తే మనందరం కూడా సంతోషంగా ఉంటాం కదా. కాబట్టి